హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూపర్ కిచెన్ రుచులు. ఈరోజు మనం మటన్ దాల్చా చేసుకుంటున్నాం. మటన్ దాల్చా ముస్లింల వాళ్ళ దగ్గర చాలా ముఖ్యంగా వండుతారు. ముస్లింలు ఇది ఒక స్పెషల్గా తీసుకుంటారు. దీనికి కావాల్సినవి మటన్ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని దాని లోపల తగినంత నూనె వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఎర్ర కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు ఎర్ర కలర్ రావాలంటే ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకుంటే తొందరగా కలర్ చేంజ్ అవుతుంది. ఎర్ర కలర్ అయినాక మనం ఇందులో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ని వేసి కలుపుకోవాలి. ఈ మటన్లో నూనెలో వేయించితే ఇది మటన్ కొంచెం స్మెల్ పోయి మంచిగా అనిపిస్తుంది. మటన్ నూనెలో వేయించేటప్పుడు కొన్ని నీళ్ళు ఇట్లా ఊరుతుంటాయి. అప్పుడు మనం అందులో పసుపు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి మనం కలుపుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ వాసన పోయేంత వరకు మనం కలుపుకోవాలి. కలుపుకుంటే ఆ పచ్చి వాసన పోతుంది. అప్పుడు ఇందులో మనం తగినంత కారం కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకు సరిపడినంత కారం వేసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని మనం బాగా కలుపుకొని ఒకసారి మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకుంటే మనం సన్న మంట మీద ఉడికించుకుంటే కొద్దిగా నీళ్ళు ఊరుతాయి. నీళ్ళు ఊరినప్పుడు మనం మరొకసారి కలిపి చూసుకోవాలి. నీళ్ళు ఊరినాయి కాబట్టి అందులో మనం కొంచెం పుదీనా వేసి కలుపుకోవాలి. పుదీనా వేసి కలుపుకున్న తర్వాత మనం చూసుకుంటే అందులో నీళ్ళు ఎగిరిపోయినట్టు అనిపిస్తాయి. కాబట్టి అప్పుడు మనం మటన్ ఉడికేంత వాటర్ వేసుకోవాలి. మటన్ మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని మెల్లని మంట మీద సన్నటి మంట మీద ఉడికించుకోవాలి. మటన్ మనం దాల్చా చేస్తున్నాం కాబట్టి అందులో మనం ఎర్రపప్పు, టమాటాలు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. ఇవి కడిగి అందులో వేసి ఉడికించుకున్న పప్పు ఇది. ఇందులో చింతపండు వేసి కలుపుకొని మనం మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. మటన్ ఉడికిపోయింది కాబట్టి ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ పప్పు ఏదైతే ఉందో ఉడికించి పెట్టుకున్న పప్పు ఇప్పుడు ఇందులో అది పోయాలి. పోసి ఇది మళ్ళీ ఒక పొంగు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మటన్ మసాలా వేసి కలుపుకొని 2-3 పొంగులు వచ్చేంత వరకు ఇది మెల్లటి మంట మీదనే ఉడికించుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఆల్రెడీ మటన్ ఉడికింది కాబట్టి ఈ పప్పు కూడా ఉడికిపోయింది అనుకో, ఇది చాలా టేస్ట్గా తయారవుతుంది. ఇది తగినంత కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. అంతే, మటన్ దాల్చా రెడీ. మీకు కనుక మటన్ దాల్చా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.